చేస్తుంది నాటుకోడి. వేడి వేడి పూర్ణాలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మిస్ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని వంట చేస్తానండి, నాన్ వెజ్ తోటి. ఇదిగోండి నల్లపెట్ట మాంసం అండి, ప్యూర్ నాటుకోడి అనమాట ఇది. ఓకేనండి, 2 కేజీలు ఉన్నదండి ఈ మాంసం అయితేనే. ఇప్పుడు ఇది మంచిగా కర్రీ చేస్తాను. అలాగే ఇందులోకి ఏంటంటే రాగి సంకటి అనమాట, రాగి సంకటి ముద్ద చేస్తానండి. అందులో ఈ నాటుకోడి పులుసు వేసుకుని తింటే మహాద్భుతంగా ఉంటుంది అనమాట. నోటికి చక్కగా మంచి రుచికరమైన భోజనం ఈరోజు. ఓకేనండి, ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది చూద్దరు. కానీ ఈరోజు కూడా మేము ఇదిగోండి తోటలోనే చేస్తున్నాము. బాగుందండి, తోటలో చేయడం వల్ల మాకు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది అనమాట. చాలా నీట్గా ఉంది తోట అయితే. ఓకే అండి, ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఈ నాటుకోడి మాంసం ఒకసారి కాల్పించి ముక్కలు కొట్టించేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందులో ఒకసారి నీళ్ళు పోసి కడగాలి. పాత్ర వేడయింది. ఒక 150 గ్రాముల వరకు ఆయిల్ వేసాను. ఇదిగోండి ఆయిల్ వేడయింది. 4 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. బైక్ డ్రైవ్ చేసేస్తున్నారు బంగారాలు. ఆచి వెళ్దామా? ఆచి తీసుకెళ్తా. ఆచి హాయ్ అండి, హాయ్ చెప్పు. బాబీ టియో హాయ్ టియో. ఉల్లిపాయలు వేగే లోపల దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి. ఇదిగోండి 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. ఒక 4 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇది నాటుకోడి కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు బాగా కలిపేయాలండి. ఇదిగోండి ఇలా ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఉల్లిపాయలు వేగి లోపల. ఇందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చేసి వేసుకోవాలి. ఇదిగోండి ఈ స్పూన్ తోటి 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు బాగా కలపాలండి. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టేసి మంట బాగా పెట్టాలండి. ఎందుకంటే నాటుకోడి కదా, ఇంచుమించు అరగంట పైనే బాగా ఉడకాలన్నమాట కట్టెల పొయ్యి మీద. అప్పుడు బాగుంటుంది. మట్టి దాకలో కట్టెల పొయ్యి మీద చేసిన కూర నాటుకోడి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఎక్కడికి వెళ్దాం నాన్న? తాతయ్యని ఎక్కించుకో బండి మీద. ఆచి తీసుకెళ్ళి తాతయ్యని.
చికెన్లో నుంచి నీళ్ళు వదిలినాయి కదండి, ఈ నీళ్ళు కూడా చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు పోయాలన్నమాట. ఇదిగోటి ఉప్పు కారం తొలిపేసి ఉంచిన బేషన్లోనే నీళ్ళు పోసేసి వేసేస్తున్నాను. నీళ్ళు ఎక్కువ పోయాలండి, ఎందుకంటే ఇది నాటుకోడి పొయ్యి మీద వండుతున్నాం కదా. ఇంట్లో అయితే కుక్కర్లో పెట్టుకుంటే కొంచెం తక్కువ నీళ్ళు అయితే సరిపోతాయి. ఇదిగోండి నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నానండి. ఇదిగోండి బాగుంటుంది నాటుకోడి జీడిపప్పు కూర. ఇదిగోండి జీడిపప్పు వేసిన తర్వాత ఇలా కలిపేసి మూత పెట్టేసి బాగా కుతుకుతా ఉడకాలండి నాటుకోడి ఎప్పుడు కూడాను. ఏంటమ్మా మళ్ళీ ఏదో పిండి వంట పెట్టుకున్నా ఇంటి దగ్గర? సర్ప్రైజ్ 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 వంట చేస్తున్నారు వేళ. బూరెలు చిన్ని బాబు కోసం, బంగారు బాబు కోసం బూరెలు చేస్తున్నాను. బూరెలు వండుతుందమ్మా. ఇదిగోండి ఉడికి లోపల కొన్ని బూరెలు వేసుకుందాం అనేసి ఈ పిండి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చానండి. ఇప్పుడు చక్కగా పూర్ణాలు ఈ పిండిలో వేసేసి ఇదిగోండి బూరెలు వేసేస్తాను. నూనె తల కాగింది. వేడి వేడి బూరెలు నెయ్యి వేసుకుని అమ్మమ్మ తింటే ఏరమ్మా తాత మనోడు అక్కడికి వెళ్ళారు? ఏ మసాలా లేకుండానే మంచి వాసన వచ్చేస్తుంది కదా నాటుకోడి. అవునమ్మా, కట్టెల పొయ్యి మీద మట్టి దాకలో మంచి స్మెల్ వస్తుంది. చూడు ఎంత బాగుందో వాసన. ఒక పక్క బూర్లు, ఒక పక్క నాటుకోడి. అది తిరిగిపోద్ది ఈరోజు లంచ్. పండగ వాతావరణం కదా, సంక్రాంతి పండగ లాగా. కోళ్ళు చూడమ్మా. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? బూరెలు తింటారా? కార్ బొమ్మ పడిపోయిందా? విప్పియ్యా చూడు అమ్మమ్మ నీకోసం ఏం పప్పు చేశారు, టేస్ట్ చేయమ్మా. అక్కడికి వెళ్ళి
వస్తున్నారు బంగారు కొండలు. అమ్మా అమ్మా తీసుకొస్తున్నామమ్మా నీకు వేడి వేడిగా. బంగారం మీకోసమేనే బంగారం. నేను పప్పాము చేస్తున్నాను. పప్పాము మా అమ్మని తినాలి, సరేనా? వేడి వేడి పూర్ణాలు. చెయ్యి కూడా వణుకుతుంది, అంత వేడిగా ఉన్నాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్త మెత్తగా బాగున్నాయి. మా బంగారానికి పప్పాము. ఇదిగో ఇదిగో పప్పాము. మాకు పెట్టకుండా మీరిద్దరే తినిపించుకుని తినేస్తున్నారా? మొత్తం వీడియో తీస్తానులేండి. చూసేసాను మీరేం చేస్తున్నారు, నేను చూసాను, మన ఆడియన్స్ చూసారు. వస్తున్నా. ఇదిగోండి చక్కగా ఎగిరిపోయింది కూర. చాలా నీళ్ళు పోసాం కదా, చక్కగా ఉడికిందండి. ఇదిగోండి ఇంటి దగ్గర చేసుకొచ్చానండి నేను మసాలా. ఇదేంటంటే జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, అలాగే గసగసాలు, కొంచెం జీడిపప్పు, కొబ్బరి, లాలిక్కాయలు, లాంగ్ మొగ్గలునండి. ఈ మసాలా అంతా వేసేసుకోవాలి. ఏంటమ్మా అమ్మమ్మ ఆమండుతుంది, ఉండు. వస్తుందా అండి బంగారం? అమ్మ వస్తుంది. మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకాలి. ఇదిగోండి బాగా కలిపేసాను. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు ఉడకాలండి. ఇదిగోండి ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు బియ్యం వేసానండి. బియ్యం వేసి కడిగేసిన తర్వాత 6 గ్లాసులు నీళ్లు పోసాను అనమాట. నీళ్లు పోసి ఉడకబెడుతున్నానండి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు రాగిపిండి వేసుకోవాలి. వేసుకుంటే కరెక్ట్గా మనకి ముద్ద అవుతుంది అనమాట. ఓకేనండి. ఇంకా బాగా మెత్తగా ఉడకాలి అన్నం. ఉడికిన తర్వాత అప్పుడు పిండి వేయాలి. ఇదిగోండి అన్నం మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి పిండి వేసుకోవాలి. కలపకూడదండి వేసిన వెంటనే. ఇదిగోండి 2 గ్లాసులు పిండి వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేయాలి. ఇప్పుడు బాగా కలపాలండి. ఇలా నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలపాలండి. చక్కగా మగ్గిపోయింది అనమాట. ఇలా వేడి మీద వదిలేస్తే చక్కగా ఉడుకుతుంది, పచ్చివాసన లేకుండా ఉంటుంది. చాలా వేడిగా ఉంటుంది. చాలా వేడిగా ఉంది. ఇదిగోండి ఇలాగా గుంట చేసామనుకోండి, కర్రీ ఇందులో వేయచ్చు అనమాట.
చెప్పండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. అద్భుతంగా ఉందండి. అయ్యో కన్నా నీకు పెట్టలేదా? అద్భుతంగా ఉంది. నాటుకోడి బాగుందా? రాగి సంగటి వేడి వేడిగా జాగ్రత్త కాలుతుంది. కాలుతుంది. తక్కువ తక్కువ తింటున్నా. అబ్బో కూర కూడా కన్నమ్మా? చాలా వేడిగా ఉంది. ఎదిరింది. అబ్బా రాగి సంకటే నాటుకోడి పులుసు అంటే ఇంకా సూపర్. చరణ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చరణ్ ఆస్వాదించేటప్పుడు మాట్లాడు. అయ్యి పప్పిషి నీకు ఆమె పెట్టినా, నువ్వు తినలేవు కారం, నీకు వేరే ఆమె, ఓకేనా? క్లాప్స్ కట్టు, క్లాప్స్ కట్టు, అందరు తింటున్నారు క్లాప్స్. అదృష్టం ఉండాలి తినాలంటే. నేను చాలా అదృష్టవంతుడి. అన్ఎక్స్పెక్టెడ్. గణేష్ నువ్వే తింటావా? చికెనా? ఓకే, థ్యాంక్స్ అండి బాబు. కాకపోతే కొంచెం ఏదైనా స్మెల్ వచ్చిందా మట్టుకుంటా కదా? అసలు ఏం స్మెల్ రాలా. లేదా? అమ్మా చరణ్ కర్రీ రాయలసీమ రాగి సంగటే భలే ఉండేవి. ఏమైనా ఇస్తున్నావు. చికెనే కాకుండా పచ్చడి వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. కాకపోతే రాయలసీమలో అన్ని వేసుకుని తింటారు. కాకపోతే నాటుకోడి పులుసు స్పెషల్ అన్నమాట. రాగి సంగటి నాటుకోడి ఫేమస్ డిష్. అవును, రాయలసీమ మరీ ఫేమస్. ఇంత మంచి ఫుడ్ ఇలాగ చక్క తోటల మధ్యలో అందరి సమక్షంలో ఇలా కూర్చొని తింటాం చాలా ఇంకా రుచి పెరుగుతుంది అనమాట. చాలా హాయిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నీ పెద్ద ఫ్యాన్ ఇక్కడే ఉన్నారు పక్కన. అమ్మ ఇదిగోండి మా చరణ్ ఒక వీడియోలో వచ్చారు కదా, మటన్ బిర్యానీ వీడియోలోని. ఆ అబ్బాయి అనమాట, అబ్బాయి ఇంటి పైన చేసాం, డాబా పైన చేసాం. చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది. చక్కగా ఉప్పు కానీ కారాలు కానీ మసాలా కానీ అన్ని కరెక్ట్గా సరిపోయి. కట్టెల పొయ్యి మీద వండాను కదండి మట్టి రాకులోని, ఉడకదేమో అని మా వారు చాలా కంగారు పడ్డారు, కానీ చక్కగా ఉడికింది. ఏంటి నాన్న వారు తమజా తింటున్నారంట, చూపిస్తున్నారు. బట్టలు నిండా పోసేసుకున్నారు. చాలా ఇంకా కన్నాళ్ళు చాలు ఇంకా. ఓకే అండి, తయారు చేసే విధానం చూసారు కదా. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక ఇలా బయటకు వచ్చి సరదాగా చేసుకుని ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరూ కలిసి చేసుకోవడంలో ఉన్న ఆనందం వేరు అనమాట. ఓకే అండి, మాకు ఒక అవకాశం దొరికింది, అందుకని ఎంజాయ్ చేస్తున్నాము. బాగా కుదిరింది. పూర్ణాలు కూడా చేస్తాను కదండి వేళ, అనుకోకుండా బూరెలు కూడా వేసాను మా చిట్టి మనోడి కోసం. ఒక సగం తిన్నాడు అనమాట, బూరెలో సగం తిన్నాడు. తింటున్నాడు, తింటున్నారు వారు, నేర్చుకోండి. ఓకే అండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సిద్ధేశే బాయ్. బాయ్ చెప్పు నాన్న. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ తాత. లేదంటే బిజీగా ఉన్నారు. అదిగో అమ్మకు బాయ్ చెప్పు, చెప్పు.